మామ వాహనాలు తడుచుకుంటే ఇన్ని వీడియోలు చెప్పుకుంటా మీకు వాహనాలు తడుస్తున్నాం వర్షంలా వర్షం తడుస్తూ మనం ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదండి, చేసే పని మనసుకు ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం. హాయ్ నమస్తే గాయ్స్, కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తుంది ఇబ్బందులు పడుతూ ఒక్కరన్నా ఒక లైక్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేసి పాత చూసే వాళ్ళు లైకులు చేయండి. ఎందుకంటే అభిజిత్ గురించి కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన. అభిజిత్ అన్న జీవితం ఎప్పుడు ఎట్లా దింపుతుందో అర్థం కాదు. ఈ జీవితానికి పరమార్థం ఏంటి? నర్సే కదా ఒక ఆట ఆడుకుందామంటే వీళ్ళేంద్ర బాబోయ్ ఇంత టాలెంట్ ఉన్నారు. హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో బిందు మాధవ్ గారు అంటున్నారు, అరే కామనర్సే కదా వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం, జడ్జెస్గా ఛాన్స్ వచ్చేసింది కదా, బిగ్ బాస్ విన్నర్ అనుకుంటుందంట. కానీ వీళ్ళు చూస్తే తోక ముడిచేస్తున్నారంట. గీలేంద్ర బాబు గింత టాలెంటెడ్ ఉన్నారు. అయ్యో ఏదో కామనర్స్ కదా ఆట కామనర్స్ అంటే ఆట ఆడేసుకుందాం అనుకునిందంట. అమ్మో దీని గురించి పాయింట్ అవుట్ చేస్తే వేరేలా వస్తుంది అక్కో. కానీ వద్దులే, మనం పాయింట్ అవుట్ చేయం. బిగ్ బాస్ విన్నరు అక్క బిందు మాధవ్ అక్క నిజంగా చాలా తోపు తురుము. అంత బాయ్స్లో ఒక లేడీ విన్నర్గా బిగ్ బాస్లో నిలిచిపోవడం అంటే నువ్వే చాలా తోపక్క. చాలా బాగా నచ్చింది నాకు నీ స్ట్రాటజీ మనం కూడా తెలియదు అనడం. ఇప్పుడు చూడండి మన జడ్జిమెంట్ ఎట్లుంటుందో, చాలా టఫ్గా ఉంటుంది అంట. 20 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. బిందు మాధవి ఎలా చెప్తుందో చూడురి, చాలా టఫ్ ఉంటుందంట. కామన్ మ్యాన్స్లో ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా అర్థమవుతలేదంట. ఇంత టాలెంటెడ్స్ ఉన్నారు ఏందిరా బాబో. బిందు మాధవక్క కంటే పెద్ద టాలెంట్ ఉన్నారంట ఆమె చెప్తుంది. ఏందిరా బిగ్ బాస్ 9లా ఎవరిని తీసుకోవాలరా కామనర్స్ కింద 9 పీపుల్స్? ఎవర్రా వీళ్ళంతా? నాన్ వెజ్ కంటే పెద్ద టోపు టాలెంటెడ్స్